మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా గురువుగారు ప్రణవ పీఠాధిపతి త్రిభాషా మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి పాదపద్మాలకు పాదాభివందనం చేస్తూ వారు రచించిన ఐశ్వర్యయోగం పుస్తకం నుండి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 336వ నామము. ఓం వింధ్యాచల నివాసిన్యై నమః. ఓం వింధ్యాచల నివాసిన్యై నమః. ఓం వింధ్యాచల నివాసిన్యై నమః. అచలము అనగా పర్వతము, వింధ్య పర్వతమునందు నివసించున్నది అని ఈ నామార్థము. పూర్వం మేరుపై గల ఈర్ష్యతో వింధ్య పర్వతం తన శరీరాన్ని పెంచి సూర్యుని కదలకుండా చేసింది. దానితో లోకాలు స్తంభించాయి. అప్పుడు అగస్త్యుడు దేవతల ప్రార్థనను అంగీకరించి వింధ్య పర్వతాన్ని యథాతథంగా చేశాడు. అప్పుడు వింధ్యం తన స్వరూపాన్ని కోల్పోయి అవమానం వల్ల దుఃఖించి అమ్మవారిని ప్రార్థించాడు. అమ్మ ప్రత్యక్షమయ్యింది. తన పర్వత ప్రాంతంలో అమ్మవారు కొలువైతే తనకు కీర్తి ముక్తి లభిస్తాయని వింధ్యం అమ్మను ప్రార్థించగా అమ్మ అలాగేనని వరమిచ్చి అక్కడ కొలువయింది. అప్పటి నుండి అమ్మవారిని వింధ్యాచల నివాసిని అన్నారు. మార్కండేయ పురాణంలోని దుర్గా సప్తశతిలో అమ్మవారు పలికిన ఈ శ్లోకాలు ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. వైవస్వతేంతరే ప్రాప్తే అష్టావిశంతి మే యుగే శుంభో నిశుంభశ్చైవాన్యా ఉత్పత్యేతే మహాసురౌ నందగోపగృహే జాతా యశోదా గర్భ సంభవా తతస్థౌ నాశయిష్యామి వింధ్యాచల నివాసిని. వైవస్వత మన్వంతరంలోని 28వ యుగంలో శుంభనిశుంభులు మరలా పుడతారు. అప్పుడు వారిని సంహరించడానికి నేను నందగృహంలో యశోదా గర్భంలో జన్మించి వింధ్యాచలంలో నివాసం ఏర్పాటు చేసుకుని వారిని నాశనం చేస్తాను అని అమ్మవారు స్వయంగా దేవతలతో చెప్పింది. ఈ రూపంలోని అమ్మ అత్యంత శక్తివంతురాలు. మంత్రప్రయోగ విధానం ఫలితం: శత్రుపీడ తొలగడానికి, సంపదలు లభించడానికి, మోకాళ్ల నొప్పులు, గ్యాస్ ట్రబుల్ నివారణకు. తీవ్ర శత్రువులు, నిత్యం బాధించే దుర్మార్గుల నుండి ఈ మంత్రం రక్షణ కలిగిస్తుంది. సంపదలను ప్రసాదిస్తుంది. పచ్చకర్పూరం, ఏలకులు, కుంకుమ పువ్వు కలిపిన నీరు ఒక చిన్న పాత్రలో పోసి అమ్మకు నివేదించి అనంతరం ఈ మంత్రాన్ని దినమునకు 1000 సార్లు జపించి జపం పూర్తి అయ్యాక అమ్మకు నివేదించిన ఆ కర్పూర జలాన్ని తీర్థంగా కొంచెం త్రాగితే ఎటువంటి శత్రువులైనా నశిస్తారు. సంపదలు లభిస్తాయి. మోకాళ్ల నొప్పులు, వాయుబాధలు అనగా గ్యాస్ ట్రబుల్ తొలగిపోతాయి. ఓం శ్రీమాత్రే నమః.